బీసీలకు న్యాయం చేసింది ఒక్క సీఎం చంద్రబాబు అని మంత్రి ఎస్ సవిత అన్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో బీసీలకు మొండి చేయి చూపించారు, కానీ మా ప్రభుత్వం రాగానే బీసీలకు 100% న్యాయం చేసింది అని అన్నారు. మాట చెప్పాము, ఆ మాట నిలబెట్టుకున్నాము. ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారని కూడా విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఏదైతే గతంలో ఎన్నికల సమయంలో మేము మాట చెప్పిన ప్రకారం బీసీల ఆత్మగౌరవం పెద్దపీట వేస్తూ విశ్వకర్మ జయంతి చేశాం అధికారంలోకి వచ్చాక, అదేవిధంగా వాల్మీకి జయంతి చేశాం, అదేవిధంగా కనకదాస జయంతి కూడా మేము కార్యక్రమం విజయవంతంగా చేశాం. అదేవిధంగా ఏదైతే కష్టం మీద ఆధారపడి బతుకుతున్న వడ్డే సోదరులకు అందరికీ స్ఫూర్తిదాయగా వాళ్ళ వారసులుగా ఈరోజు ఒడ్డె ఓబన్న జయంతి కూడా అఫిషియల్గా మనం జనవరి 11న చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ జీవో కూడా తీసుకున్నాం. మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారికి విషయం తెలపగానే ఏదైతే మనం మాట చెప్పామో ఆ మాట ఒడ్డే సోదరులందరికీ గౌరవించాలి, మనం ఘనంగా అధికారికంగా మనం ఒడ్డె ఓబన్న జయంతి చేయాలని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. జనవరి 11న గుంటూరులో A1 కన్వర్షన్ హాల్లో ఘనంగా ఒడ్డి ఓబన్న గారి జయంతి ఘనంగా జరగబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఎందుకంటే ఒడ్డి ఓబన్న గారు ఒక స్వాతంత్ర సమర యోధని చెప్పాలి. యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి అమరులయ్యారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఇది గ్రామాన జిల్లా వ్యాప్తంగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో చేస్తున్నారు, గ్రామాల్లో చేస్తున్నాం. జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ మన రాష్ట్ర అఫిషియల్ ప్రోగ్రాం వచ్చి గుంటూరులో రేపటి రోజు చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఇదే విధంగా బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన బడ్జెట్లో కూడా 39,007 కోట్ల రూపాయలు నిధులు కేటాయించిన ఘనత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మరి దీనిలో భాగంగానే అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా బీసీ వెల్ఫేర్ తరఫున మేము చేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఈరోజు రాజకీయంగా సామాజికంగా మేలు కలిగే పథకాలు అమలు తీసుకొస్తున్నాం. మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒకటే, ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలనేదే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. ఆ లక్ష్యం ఆ చంద్రబాబు నాయుడు గారి దశాదిశని మేరకు ఈరోజు బడుగిన వర్గాల తిరుపతి తొక్కిసలాటలో 7 భక్తులు మృతి చెందిన ఘటనపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎవరూ ఏం చెయ్యలేరు, దైవ నిర్ణయం, పరిపాలన లోపం వల్లే తొక్కిసలాట గొడవలు జరుగుతాయని ముందే తెలుసు అంటూ వ్యాఖ్యానించారు. ఇవన్నీ ప్రెడిక్ట్ చేయాలి, నాకు క్లియర్గా లోపం కనిపిస్తుంది, మీరు చాలా ఈజీగా తీసుకున్నారు, మీరు ఎందుకు ఈ విధంగా చేశారనేటువంటి కూడా వ్యక్తం చేశారు ఆయన. రేపు సీఎం గారు వస్తారు కాబట్టి ప్రెస్ మీట్ కూడా ఉంటుంది, ఇంకా రేపే సీఎం గారే వీటన్నిటికీ అడ్రస్ చేస్తాడని అనుకుంటున్నాం కదా. చేసేదంతా కూడా అధికారులే కదా, ఇంకెవరికి బాధ్యత ఉంటుంది. ముందర రోజు నిన్న కూడా నేను మీటింగ్ కాల్ఫర్ చేశాను అధికారులతో, ఏం చేస్తున్నారు ఏంటి నేను అడగటం కూడా జరిగింది. చాలా ఈజీగా తీసుకోవద్దండి మీరు, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది గొడవలు జరుగుతాయేమో అని. అందుకని నేను ఈరోజు మార్నింగ్ కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పాను, తిరుమలకి రానివ్వరేమో, దర్శనాలు కావేమో అనేటువంటి రూమర్ బాగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశారు. అందుకే నేను మార్నింగ్ కూడా దాన్ని ఖండించాను నేను మీ అందరి ముందరే. అలాంటిది ఎవరు ఉండదు, ఎవరైనా రావచ్చు తిరుమలకి, దర్శనంకు మాత్రం టోకన్లు ఉండాలి తప్ప తిరుమలకి రావద్దని ఎవరు అనలేదు. ఎవరైనా రావచ్చు అని పొద్దున్నే నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. నాకు తెలుసు ఏ గొడవ అవుతుందేమో అనే నాలో అనుమానం ఉంది. నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను, ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్లో కనిపిస్తే చెప్పాను, మీరు ఆషామాషిగా తీసుకోవద్దండి, దీన్ని జాగ్రత్తగా చేయండి. అప్పుడు అన్నారు వాళ్ళు 5,000 మంది పోలీసులను పెడుతున్నామండి, మేము చూసుకుంటామండి, అది ఇది అని అన్నారు నాతో. ఇది దురదృష్టకరం. ఇప్పుడు ఎవరిని మనం నిందించలేము, ఒకలా ఇద్దరా అనేది ఈ పొరపాటు జరిగిపోయింది. మరి దానికి చింతించడం తప్ప మనం చేసేదేం లేదు ఈ టైంలో. ఇప్పుడు కుట్రేమి ఉండవండి దీంట్లో, ఎందుకు ఉంటాయి కుట్రలు. కానీ
అవన్నీ అబద్ధాలు. ఇది యాక్సిడెంట్, ఎవరు కావాలని ఎవరు చేయరు. ఇట్ ఈస్ ప్యూర్లీ యాక్సిడెంట్. టీటీడీ తరఫున ఎగ్జిబిషన్ పట్టిస్తారు. రేపు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు. కొంతమంది ఉన్నారు, ఇంకో 20-25 మంది క్యాజువాలిటీ అడ్మిట్ అయ్యారు. రియా హాస్పిటల్లో కొంతమంది, సిమ్స్ లో కొంతమంది ఉన్నారు. చూడాలి, నేను కూడా వెళ్తాను, వెళ్ళి చూసేసి వస్తాను. అక్కడ బాగా టెన్షన్గా ఉంది. అందరూ ఉన్నారు, యంత్రాంగం, జిల్లా యంత్రాంగం అంతా అక్కడే ఉంది. తిరుపతిలో తొక్కిసలాట వల్ల భక్తులు చనిపోలేదని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉదయం నుండి తిండి లేకుండా క్యూలో నిలబడి ఆతృతతో పరిగెత్తారు. శరీరంలో షుగర్ లెవెల్స్ తగ్గడంతో వాళ్లంతటా వాళ్లే కింద పడి చనిపోయారు. తోపులాట జరగలేదు, ఇందులో టీటీడీ వైఫల్యం లేనే లేదు అని అన్నారు. ఇందులో టీటీడీ వైఫల్యం లేదు. టీటీడీ అధికారులు బాగా చేస్తున్నారు ఈ మధ్య, క్రితం కంటే ఎంతో బెటర్. వాస్తవ విషయం చాలా మందికి తెలియదు. భక్తులు రాత్రంతా ప్రయాణం చేసి ఆతృతతో వచ్చి క్యూలో నిలబడ్డారు. నన్నగూడ జిల్లా, వినోద్ జిల్లా నిలబడ్డారు భక్తులంతా. బ్లడ్ షుగర్ పడిపోయింది, వాళ్ళకి బ్లడ్ షుగర్ పడిపోయింది. చక్కెర అనేది ఒకటి నేను చాలా మంది పడిపోయిన భక్తులు పక్కనే స్థానికులు ఉన్నారు, ముఖ్యంగా పెద్ద హరిజన వార్డులు చాలా మంది. వాళ్ళు కళ్ళతో చూసి చెప్పారు, ఎవరు వాళ్ళని నెట్టలేదు, తగ్గలేదు, వాళ్ళకై వాళ్లే పడిపోయారు. ఇది వాస్తవం. దీనికి శ్యామలరావు కానీ, వెంకయ్య కానీ, టీటీడీ అధికారులు కానీ, పోలీసులు కానీ సంబంధం లేదు. మరి చాలా ఆశతో వచ్చారు, వస్తే అక్కడ మేలు జరుగుతుంది వైకుంఠంలో అని. మరి కడుపు నిండా ఏమి తినకుండా వచ్చి క్యూ లైన్లో నిలబడ్డారు, అక్కడికక్కడికే పడిపోయారు, చచ్చిపోయారు. ఇది వాస్తవం. సో ఇప్పుడు ఆడ పోస్ట్ మార్టాలు చేసినా దొరకదు. అది కడుపులో ఏమీ లేకుండా, తిండి లేకుండా ఆస్తులతో పరిగెత్తారు వీళ్ళంతా, అందుకే చనిపోయారు. ఇందులో టీటీడీ వైఫల్యం లేనే లేదు. బాగా చేస్తున్నారు. నిన్న కూడా నేను పోయి వచ్చాను పైకి, జాగ్రత్తగా చేస్తున్నారు టీటీడీ అధికారులు. వాళ్ళందరూ నేను అభినందిస్తున్నాను. ఈ భక్తులు చనిపోయిన దానికి మరి టీటీడీకి అది వ్యక్తుల వల్లే జరిగింది. పాపం అమాయకు భక్తులు రాత్రంతా రైళ్లలో, బస్సుల్లో ప్రయాణం చేసి మరి క్యూలో లేట్ అయితే ఏమోనట్టు తినకుండా వచ్చి క్యూలో నిలబడ్డారు. తప్పని పడ్డారు. పడ్డప్పుడు వాళ్ళ ముగ్గురు నలుగురిని చూసిన వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు. ఇది వాస్తవం. రెండో విషయాన్ని గురించి అప్రస్తుతం అయినా నేను చెప్పాలనుకున్నాను. విశాఖపట్నం నిన్న మోడీ మోసం చేస్తున్నాడు. బుక్ ఫ్యాక్టరీని గురించి మాట్లాడకపోవడం తప్పు. భారతీయ జనతా పార్టీ బుక్ ఫ్యాక్టరీని 22.5 లక్షల కోట్ల ఆస్తులను అమ్ముకోవాలని చూస్తున్నారు. దీన్ని బుక్ ఫ్యాక్టరీ ఆంధ్రుల హక్కు. దీన్ని మోడీ నిన్న ఏం మాట్లాడకపోవడానికి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. ఒక చిన్న మాట, చంద్రబాబు వస్తున్నాడు, చంద్రబాబుని గురించి కూడా చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు మరీ ఎక్కువ పొగడుతున్నాడు. పొగడ్తలు తగ్గించడం మంచిది. నిన్న మోడీని భలే పొగడుతున్నాడు. ఏమో పొగుడుకో, బుద్ధులు పెట్టుకున్నంత పని చేశారు. నిన్న బుక్ ఫ్యాక్టరీని గురించి ఏమీ ఒక్క మాట రాలేదు. థ్యాంక్ యూ. విశాఖ పవన్ కళ్యాణ్ టూర్ పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు. కేఏ పాల్ మాట్లాడుతూ అసలు పవన్ కళ్యాణ్ విశాఖ దేనికొచ్చారు, ఎందుకొచ్చారు తెలియదని కేఏ పాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆహా, ఏంటి ఈ డ్రామా? యాక్టర్ నెంబర్ 1 నరేంద్ర మోదీ, యాక్టర్ నెంబర్ 2 పవన్ కళ్యాణ్, యాక్టర్లో కలిసిపోయిన పెద్ద యాక్టర్ 40 సంవత్సరాల నుండి యాక్ట్ చేస్తున్న చంద్రబాబు నాయుడు. వీళ్ళు ముగ్గురు సినిమా తీయడానికి వచ్చారా, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి వచ్చారా?
ఒకరినొకరు పొగుడుకుంటూ, అబ్బా ఈయనెంత పెద్ద, నేను అదే స్కూల్లో చదువుకున్నాను. ఇదా మర్చిపోయారా? 10 సంవత్సరాల క్రిందట వెంకటేశ్వర స్వామి పేరుతో ప్రత్యేక హోదా ఇస్తాను ఆంధ్రులకని చంద్రబాబు నాయుడు ఉంటుండగే నరేంద్ర మోదీ చెప్పారు కదా. పవన్ కళ్యాణ్ అదేమైంది? 6 కోట్లు ప్రజలు మట్టి గారిపోయింది. అప్పుడేమో మట్టి తీసుకొచ్చారు, నీళ్లు తీసుకొచ్చారు, ఇప్పుడేమో రిమోట్ కంట్రోల్ తీసుకొచ్చారు ఏదో చేసినట్టు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నీరు గారిపోతుంటే కనీసం ఇదిగో మేము 10,000 కోట్లు ఇస్తాం, నెలకి దీన్ని పెర్మనెంట్ చేస్తాం, ఇచ్చిన వాగ్దానాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఇచ్చారా? ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, ఇచ్చారా? స్టీల్ ప్లాంట్ అమ్మవన్నది ఇప్పుడు అమ్మడం లేదా? మనందరినీ ఇలా మోసం చేస్తుంటే దేన్ని బట్టీలు చప్పట్లు కొడుతున్నారు? బాగా మమ్మల్ని మోసం చేశారు, మేమందరం మోసపోయామనా? ఆంధ్రులారా, వీళ్ళందరూ ఒకటే, వీళ్ళందరూ తోడు దొంగలే, వీళ్ళందరూ మోసగాలే. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. తిరుపతి ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎస్ ఇతర ఉన్నత అధికారులు హాజరయ్యారు. ఈ ఘటనకు కారణమైన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే 2 కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు. ఈ మేరకు మంత్రులు మాట్లాడారు. దేవదేవుని యొక్క ఆశీస్సుల కొరకు లక్షలాది మంది అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి తరుణంలో ఇదొక దుస్సంఘటన ఇక్కడ జరిగింది. ఈ సంఘటన పట్ల మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం, వారితో మరి భారత ప్రధానమంత్రి గారు కూడా వారి యొక్క బాధను వ్యక్తం చేయడం, ఉప ముఖ్యమంత్రి గారు కూడా వారి బాధను వ్యక్తం చేయడం, ఇవన్నీ కూడా చూడడం జరిగింది. ఈరోజు ఈ సంఘటన ఎలా జరిగింది అనేటువంటిది ఆ విచారణ, దాని నివేదికలు తర్వాత పరిశీలన చేయడం జరుగుతుంది. ముందు గాయాల పాలైనటువంటి వ్యక్తులకి మంచి మెరుగైన చికిత్స ఇవ్వాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా అలాగే ఉన్నాయి. దాదాపు ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాల్లో ఏ విధంగా అయితే వాళ్ళకి నష్టం జరిగిందో ఆ నష్టాన్ని మనుషులను అయితే తీసుకురాలేదు, కానీ ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకోవాలని చేసే ప్రయత్నంలో ఇప్పుడే మా రెవెన్యూ మంత్రి గారు ముఖ్యమంత్రి గారి ఆలోచనని ప్రకటించడం జరిగింది. ప్రతి చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా కింద ఆ కుటుంబానికి చేర్చడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. చనిపోయినటువంటి వాళ్ళు పోస్ట్ మార్టం పూర్తి కాగానే వాళ్ళ యొక్క బాడీస్ అన్నీ కూడా అంబులెన్సుల్లో ఒక అధికారిని ఇచ్చి ప్రత్యేకమైన వాహనాల్లో వాళ్ళ ప్రాంతాలకు పంపడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఇంచుమించుగా 1-2 జిల్లాల నుంచి, విశాఖపట్నం, అనకాపల్లి ఆ ప్రాంతాల నుంచి ఉన్నారు. కాబట్టి ఆ జిల్లా కలెక్టర్లకు కూడా రెవెన్యూ మంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అక్కడ కూడా ఉండి ఈ కుటుంబాలకి మరి అన్ని విధాలుగా తోడుగా ఉండాలని చెప్పి అక్కడ మా శాసనసభ్యులకి, మంత్రులకి అందరికి కూడా ఇప్పటికే ఆదేశాలు పంపడం జరిగింది. ఈ సమస్య ఎలా వచ్చింది ఏంది అనేటువంటి దాని మీద సమన్వయ లోపమా లేకుంటే ఏదైనా తొందరపాటు చర్య జరిగిందా అనేది విచారణ నివేదిక రాగానే దాని మీద సరైనటువంటి చర్యలు తీసుకుంటామనేటువంటి మాట ఇవాళ ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.
ఏకాదశి పర్వదినాన లక్షలాది మంది భక్తులు మరి యొక్క తిరుపతికి వస్తారనేటువంటి ఆలోచనతో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి సమయాన్ని కేటాయించే విధంగా ఏదైతే స్లాటెడ్ దర్శనాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మరి 10, 11, 12 3 తేదీల్లో కూడా ఇస్తామనే ప్రకటన ఏదైతే టీటీడీ నుంచి రావడం జరిగిందో తిరుపతి ఘటనపై వైసీపీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ ఫైర్. ఈనాడు జరిగినటువంటి దుస్సంఘటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం, గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అందరూ కూడా ఆవేదనని, ఆందోళనని వ్యక్తం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వానికి సహకరించి ఇవాళ భక్తుల్ని కోల్పోయినటువంటి కుటుంబాలకి అండగా ఉండాలని, క్షతగాత్రులైనటువంటి వ్యక్తులకి సరైనటువంటి వైద్యం వాళ్ళకి మెరుగుపడే విధంగా ఆరోగ్యానికి సహకరించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది రాజకీయాలను ప్రదర్శించేటువంటి సమయం కాదు. కానీ దురదృష్టం, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఈ దుస్సంఘటనను కూడా ముక్కోటి ఏకాదశి నాడు జరిగినటువంటి ఈ కార్యక్రమం ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వాళ్ళు రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం అనేటువంటిది చాలా బాధాకరం. నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా ప్రతిపక్ష పార్టీ నాయకులకు, ఇది సమయం కాదు. తప్పనిసరిగా రాజకీయాలు మరొక సందర్భంలో మాట్లాడుకుంటాం. ఈ సందర్భంలో అందరూ వ్యక్తులను కోల్పోయినటువంటి ఆ కుటుంబాలకి తోడుగా నిలవండి. క్షతగాత్రులైనటువంటి వ్యక్తులకి ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందిస్తున్న ప్రభుత్వానికి, డాక్టర్లకి అండగా నిలవండి, సూచనలు ఇవ్వండి. 10 రోజుల పాటు జరిగేటువంటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గంతో, అధికార యంత్రాంగంతో మీరు కూడా సహకరించి మీకున్నటువంటి అనుభవాలని, సలహాలని, సూచనలు ఇచ్చి సజావుగా భక్తుల యొక్క మనోభావాలకు అనుగుణంగా దేవదేవుని యొక్క ఆశీస్సులు లభించే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప దీన్ని రాజకీయం చేయాలి, విమర్శలు చేయాలి అనేటువంటిది చాలా బాధాకరం. నేను వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను ప్రతిపక్ష నాయకుల్ని, ఇది మంచి విధానం కాదు. మీరు కూడా రాజకీయాలకి అతీతంగా ప్రభుత్వంతో, అధికారులతోటి, పాలకవర్గంతో సహకరించి భక్తులకి అవసరమైనటువంటి స్వామివారి దర్శనాలని, స్వామివారి సేవకి అంకితమై వచ్చేటువంటి లక్షలాది మంది మనోభావాలకు అనుగుణంగా మీరు కూడా సహకరించండి అని చెప్పి ప్రత్యేకంగా నేను ప్రతిపక్ష రాజకీయ పార్టీకి, ఆ నాయకులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకన్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో 6 దుర్మరణం. పలువురు క్షతగాత్రులైన దుర్ఘటనకు సీఎం చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలని, ఆ మరణాలు ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలే అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు.